हुकुम टाइगर का हुकुम। హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టైగర్ బాబు ఛానల్. ఎక్కడున్నామని చూస్తున్నారా? ఇదైతే మా అత్తయ్య ఇంకా మామయ్య వాళ్ళ ఇల్లు. సో ఇది హోమ్ టూర్ చేద్దామని అనుకుంటున్నాను. నేను చేసే కంటే మా అత్తయ్య మామయ్య ఎలా కట్టారు, ఎలా సంపాదించారు. ఈ హౌస్ కట్టి దగ్గర ఒక 40 years అయితే అవుతుంది. అంటే కింద హౌస్ కట్టి, పైన హౌస్ ఎప్పుడు కట్టారో నాకైతే అంతగా ఐడియా లేదు. సో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము. యాక్చువల్గా వాళ్ళు ఎప్పుడు కట్టారు, ఎవరు ఇచ్చారు ప్లానింగ్ అని చెప్పేసి. ఇప్పటికీ హౌస్ అయితే నార్మల్గా ఇప్పుడు ఈ జనరేషన్కి తగ్గట్టే ఉంటుంది. ఎవరు ప్లానింగ్ ఇచ్చారు అదంతా వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ఇంకా మా మామయ్య ఏం చేసేవారు, మా అత్తయ్య ఎట్లా కష్టపడ్డది ఇల్లు కట్టడానికి అని చెప్పేసి. సో ఇది మా ఇల్లు అయితే, మా అత్తయ్య మామయ్య వాళ్ళ ఇల్లు అయితే ఇదే మా ఇల్లు అనమాట. సో ఇదైతే నేను ఆల్రెడీ హోమ్ టూర్ చేసేసాను, ట్వైస్ చేశాను. సో ఇది మా ఇల్లు, ఇది మా అత్తయ్య మామయ్య వాళ్ళ ఇల్లు. సో తర్వాత అయితే కింద కూడా చూపిస్తాను. ఇంకా మా అత్తయ్య మామయ్య వాళ్ళకి ఎంత ఏముంది అని కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే వాళ్ళు ప్రస్తుతానికి ఉంటున్న ఇల్లు చూద్దాము రండి. సో ఇంకా మా అత్తయ్య మామయ్య వాళ్ళే చెప్తారు. మా మామయ్య అయితే కొంచెం అయోమయం ఉంటుంది, భయపడుతున్నాడు అన్ని చూస్తే. ఇక మా అత్తయ్య మామయ్య ఇద్దరు మాట్లాడతారు. ఇంకా చెప్పండి ఎప్పుడు కట్టిరు, ఏం చేసిరు ఇల్లు అనేది. ఎప్పుడు కట్టినాం? 2002లో కట్టినాం. పైన అయితే మా అత్తయ్య ఇంకా మామయ్య ఇద్దరు కలిసి కట్టిన ఇల్లు. అంటే మా మామయ్య కట్టిండు, మా అత్తయ్య హోమ్ మేకరే. మా మామయ్య మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. మా అత్తయ్య మామయ్య మ్యారేజ్ అయితే April 4th, 1986లో జరిగిందంట. సో మా మామయ్య సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి. ఎందులో వర్క్ చేసారు మామయ్య మీరు? ఐడిపిఎల్లో వర్క్ చేసినారు. సో అప్పుడే ఇంకా సంపాదించి ఫస్ట్ అయితే ప్లాట్ కొన్నారనమాట. మా బావ పుట్టక ముందే ప్లాట్ కొన్నారు. సో మా బావ పుట్టిన తర్వాత, అంటే మా పెద్ద బావ, ఇప్పటికీ తనకి ఒకవేళ తను బ్రతుకుంటే మాత్రం 40 years ఉండేవి. సో 40 years బ్యాక్ ఈ ప్లాట్ అయితే కొన్నారు. సో 40 years అంటే ఈ ఇల్లు కట్టి కింద ఇల్లు కట్టి 39 years 38 years అవ్వచ్చు. సో పైన ఇల్లు అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది, ఇప్పుడు వీళ్ళు ఉంటున్నది అయితే 2002లో కట్టారు. 2002 అన్నా కూడా ఇప్పుడు దగ్గర ఆల్మోస్ట్ 20 years పైనే అయిందనమాట. సో ఇంకా ఈ ఇల్లు వీళ్ళే చూపిస్తారు. ఇక్కడ తోరణాలు అయితే మా అత్త ఇట్లా పెట్టుకున్నది. ఈ డోర్ టేక్ అయితే టేక్ అప్పుడు పెట్టిన డోరే, 2002లో పెట్టిన డోరే. డోరు కిటికీ రెండు. ఈ డోర్ కిటికీ ఇంకా టేక్వే అనమాట. సో ఫస్ట్ అయితే మనం ఇల్లు చూసిన తర్వాత మళ్ళీ బయటకు వద్దాం. రండి అత్త. ఇదైతే హాల్ అనమాట. హాల్లో ఇది రీసెంట్ టీవీ. ముందు వీళ్ళకి 5-6 టీవీలు వాడిన, 5-6 టీవీలు ఉండేవి. సో ఇదైతే రీసెంట్గా ఒక 2 years అవుతుంది అదొచ్చి. అంతే, ఇది లేటెస్ట్ టీవీ అనమాట. 2 years అవుతుంది. ఇంకా ఇక్కడైతే ఇది మా పెళ్ళైనాక వాస్తు ఇక్కడ మార్చిరు. ముందు టీవీ అనేది కిటికీకి ఉండే అనమాట. మా అత్త ఏం చేసిందంటే వాటర్ పోసి 2-3 కథం చేసి ఇక ఆడవాళ్ళు అంటే కడుగుతూనే ఉంటారు కదా, నీట్నెస్ అనేది ముఖ్యం కాబట్టి కడిగేదంట కిటికీ. దానివల్ల కిటికీ అటు సైడ్ ఉండదు చూపి. సో అటు సైడ్ ఉండే టీవీ నా పెళ్ళైన కొత్తలో. తర్వాత ఇటు సైడ్కి షిఫ్ట్ అయిందనమాట. సో ఈ ఫోటో ఎవరిది మామయ్య చెప్పండి. కొడుకుది. ఎవరు? క్రాంతి కుమార్. కాంతి అంటే మా వారి కంటే పెద్ద అనమాట, అంటే మిడిల్ పర్సన్ కాంతి బావ. అతంది ఆ ఫోటో. సో ఇంకా ఆ ఫోటోలు ఉన్నాయి అక్కడ, అవి చూపిస్తారండి. సో అయితే ఇదనమాట. చెప్పరతే ఎవరు? ఇక మా పెద్ద బావ అనమాట. తను డీజీపీ ఆఫీస్లో వర్క్ చేసేది. అప్పట్లో డీజీపీతో ఫోటో దిగినారు. ఇది మా అత్తయ్య ఇంకా మామయ్య ఫోటో. ఇది గృహప్రవేశం అప్పుడు దిగింది. ఇది కూడా మా కాంతి బావతో దిగి ఇల్లు కట్టిన కొత్తలో అనమాట. ఇల్లు పూజ అప్పుడే, అది గృహప్రవేశం అప్పుడే. తర్వాత అది కూడా గృహప్రవేశం అప్పుడే అనుకుంటా కదా. అది మా మామయ్యది చదువుకునేటప్పుడు ఇంటర్లో ఉన్నప్పటి ఫోటో. మీ ఫోటో కదా అది. ఇక పైన అయితే మేము అప్పట్లో గోల్కొండ వెళ్ళినాం, మా పెళ్ళైన కొత్తలో అనుకుంటా. సో పైన ఫోటో అక్కడ మా మమ్మీ డాడీ, మేము, ఇంకా మా అత్తయ్య మావయ్య. పైన ఉన్నదైతే మా గ్రూప్ ఫోటో అనమాట. గృహప్రవేశం అప్పుడే గ్రూప్ ఫోటో దిగిరాళ్ళు. మా ఇది మాకు ముగ్గురు కొడుకులు. మా అత్తయ్య మావయ్యకి 3 కొడుకులు. పెద్ద ఆయన మా బావ చనిపోయినారు, మీకు తెలుసు కదా. సో సెకండ్ ఏమో మా కాంతి బావ, థర్డ్ లాస్ట్లోనేమో మా వారు. ఇంకా వాళ్ళు 5 members అనమాట.
అక్కడ సైడ్కి ఉన్నదేమో టైగర్ బాబు అన్నప్రసన్న ఫోటో. సో అట్లా పెట్టుకున్నారు. సో ఇది బేసికల్గా హాల్ అనమాట. హాల్లో పెద్దగా మా అత్తయ్య ఏం సామాన్లు పెట్టుకోలేదు, ఎందుకంటే టైగర్ బాబు ఆడుకోవడానికి వస్తాడు కదా అని కింద ఎత్తేస్తాడని చెప్పేసి ఇట్లా సింపుల్గా ఉంది. ఒక దివాన్ కాట్ ఉంది ఇటు సైడ్కి, ఇక్కడ ఒక దివాన్ కాట్ పెట్టింది, ఒక సోఫా మాత్రం పెట్టింది. మా పెళ్ళైన కొత్తలో సామాన్లు అన్నీ నిండుగుండేవి, బట్ ఇప్పుడు ఏంటి అని అంటే అన్ని స్టోర్ రూమ్లో ఎక్కువ సామాన్లు ఉంటే ఎక్కువ పని కూడా అవుతుంది కదా. ఇది హాల్ అనమాట. ఎక్కువ సామాన్ చూపించాలంటే ఇల్లు ఉండే తర్వాత ఇది ఇటు సైడ్ రా, ఇది డైనింగ్ హాల్. అప్పట్లో ఇంట్లలో అయితే ఖచ్చితంగా డైనింగ్ హాల్ అని. డైనింగ్ టేబుల్ ఎప్పుడు కొన్నది? ఇది కూడా 2003 ఇల్లు కట్టినారు కదా, కట్టిన ఒక సంవత్సరానికి కొన్నారంట. కానీ ఎవ్వరు కూర్చొని తినరు దీని మీద, జస్ట్ ఇంకా డైనింగ్ పెద్ద తినేటోడు. మా బావ ఉన్నప్పుడు తను తినేటోడు అంట, కానీ ఇంకా తర్వాత ఎవ్వరు తినలే. అప్పుడు నా పెళ్ళైన కొత్తలో నేను తిన్నా, తర్వాత ఇంకెంతే. ఇటు సైడ్కి రా, ఇది ఫ్రిడ్జ్ అనమాట. ఇది రీసెంట్గా కొన్న ఫ్రిడ్జ్. ముందు సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ఉండేది, ఇదైతే రీసెంట్గా కొన్న ఫ్రిడ్జ్. అన్నీ ఇంకా సౌదాలు అన్నీ పిండి రవ్వ ఇవన్నీ బయట పెడితే పురుగులు పడతాయి కదా అని చెప్పేసి ఇక్కడ పెట్టుకున్నారు. పచ్చడి నీట్గానే ఉంటుంది. మా అత్తయ్య నీట్గానే పెట్టుకుంటుంది ఇల్లు. సో అవన్నీ అనమాట. సో ఇక్కడ ఇంకా గ్లాస్ ఐటమ్స్, డబ్బాలు. ఈ డబ్బాలు కూడా అప్పుడు కొన్నట్టు ఇదైతే అప్పటిదే ఉండొచ్చు. ఇది బాగా తెచ్చిండు పెద్ద ఆయన. సో ఇక్కడ మా కాంతి బాబు బట్టలు పెట్టింది, ఆయనకి ఈజీగా దొరకాలని చెప్పి. ఇంకా టైగర్ బాబుది ఇది టైగర్ బాబు. సో ఇక్కడ ఇది ఇంతే. ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఉంది, అదైతే యూజ్ చేయరు, జస్ట్ ఏదో అప్పట్లో పెట్టించినారు అంతే. మీ ఇంటికి ప్లానింగ్ ఎవరు ఇచ్చారు అత్తయ్య? మా బాబాయ్. మా అత్తయ్య వాళ్ళ బాబాయ్ అప్పట్లో ఇంజనీర్ ఆయన అయితే ప్లానింగ్ ఇచ్చారంట. ఇంటి పూజ గది ఇట్లుంది, పూజ చేయరా అనుకోకండి, పూజ చేస్తుంది. పూజ చేసిన వెంటనే మళ్ళీ ఉన్నాడు కదా టైగర్ బాబు, ఇక్కడ డోర్ అనేది ఏమి లేదనమాట. టైగర్ బాబు వెళ్ళి ఎక్కడ దీపం ముట్టుకుంటాడేమో అని చెప్పేసి అది పూజ చేసిన వెంటనే మళ్ళీ సామాన్లు అన్నీ సర్దేస్తుంది మా అత్తయ్య. ఫోటో మాత్రం అక్కడ పెట్టుకుంది. సో ఇక్కడ డోర్ లేదు కదా, మరి చిన్నపిల్లలు ఉంటే ఇబ్బంది అవుతుంది కదా. పూజ అయితే చేస్తారు ఆబ్వియస్ గా, శనివారం చేస్తుంది, అన్ని తీసేస్తాం మళ్ళీ అంతే. ఆదివారం అన్ని పడేస్తుండే ఆయన. వాడి గురించి మీరు వాడు చూస్తే అట్లా కనిపిస్తాడు, కానీ వాడంత కిలాడి ఇంకెవ్వరు ఉంటారు. సో ఇక్కడ పూజ గది, ఇంక ఇది కిచెన్ అనమాట. ఇదైతే కిచెన్. వంట బండ పైన కూడా మా అత్తయ్య అయితే ముగ్గేసింది. రోజు వేసుకుంటా సీమలు వస్తాయి. అవును, చీమలు రాకుండా ఇంకా ముగ్గు కూడా నీట్గా ఉంటుందని. ఇవన్నీ డబ్బాలలో ఉప్పు కారాలు అవన్నీ ఉంటాయి. ఇంకా చాలా సామాన్లు ఉన్నాయి మా అత్తయ్యకి అయితే. వాళ్ళ పేరెంట్స్, మీ అమ్మగారు పెట్టింది, మీరు కొన్నది అక్కడ అవన్నీ అవే అనమాట. కటన్ పెట్టేసి మూసేసింది, ఎందుకంటే దుమ్ము పడుతుంది. ఇంటి నిండా సామాన్లు పెట్టుకుంటే గజిబిజి గందరగోళం ఉంటుంది, అందుకనే నీట్గా పెట్టుకుంది అనమాట పైన. అట్లా అవసరం వచ్చేవి మాత్రమే ఇట్లా పెట్టుకున్నది, అవసరం లేనివన్నీ ఇక్కడనే కాకుండా ఇంకా ఊర్లో కూడా తక్కువ సామాన్లు లేవు. ఉన్నాయి. ఇక ఆమె పెళ్ళైనప్పుడు 40 సంవత్సరాలు కొంటనే ఉంది సామాన్లతో ఇల్లు మొత్తం ఏరు పెట్టి ఇద్దాం అనుకున్నా. ఎవరు తీసుకోలే. ఇక ఊర్లో పనికి వస్తున్నాయి లేదు. ఇంకా ఊర్లో కూడా హోమ్ టూర్ అయితే చేస్తా, మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. టైగర్ బాబు ఏదో మాట్లాడుతుండు. ఇప్పుడైతే బెడ్రూమ్లు చూపిస్తా. డబల్ బెడ్రూమ్ అనమాట మా. సో ఇవైతే బెడ్రూమ్స్, 2 బెడ్రూమ్స్. ఇదైతే మాది ఉండే యాక్చువల్గా, మా పెళ్ళైన కొత్తలో మా బెడ్రూమ్ ఉండే ఇది. ఇంకా మేము ఇల్లు కట్టుకున్నాం కదా, మేము ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయినాము. అప్పట్లో మా బెడ్రూమ్, ఇప్పుడు మా అత్తయ్య మావయ్య వాళ్ళ బెడ్రూమ్. ఎందుకు డోర్ వేసేస్తున్నాం? మావయ్య వాళ్ళ బెడ్రూమ్. ఇందులో మాత్రమే ఏసీ ఫిట్ చేయించినారు, ఎందుకంటే వాళ్ళు ఇందులోనే పండుకుంటారు కాబట్టి. ఇంకా మిగతా రూమ్స్లో ఏం ఏసీ లేదు. మా అత్తయ్య ఇంకా సామాన్లు పెట్టుకోదు అస్సలు, ఎక్కడ దుమ్ము పడుతుందా అని చెప్పేసి ఏది బయట పెట్టదు, అన్ని కర్టన్స్తో క్లోజ్ చేస్తుంది, లేకపోతే ఇట్లా పెడుతుంది. అన్ని బీరువాలో చదివేసిన ఇవి మాత్రం ఏళ్ళు పెట్టుకుంటాడని ఆ స్విచ్కి సాకెట్కి అట్లా పెట్టినారు, ఎందుకంటే టైగర్ బాబు ఫింగర్ పెట్టేస్తాడని చెప్పి. సో ఇది మా అత్తయ్య వాళ్ళ బీరువా. ఇది మీ అమ్మగారు పెట్టిన బీరువానా? మా అమ్మగారు పెట్టిన 40 years. అగో అక్కడ చూడురి, అగో అని పనితనం ఎట్లుందో. చిన్నపిల్లలు ఉన్న కాడే ఇంకా ఇట్లానే ఉండాలి హౌస్. మీషో నుండి బ్యాగ్స్ బుక్ చేసిన నేనే కావాలంటే. ఇంకా అంతా నీట్గా పెట్టుకుంది బీరువా అయితే, చాలా నీట్గా. ఇక ఎన్ని చీరలు ఉన్నాయో అవన్నీ నీట్గా చూపేయడంట టైగర్ బాబు. ఏం ఎత్తుకోరాలు కానీ
పట్టు శారీస్, నార్మల్ శారీస్ అన్నీ ఇట్లా నీట్గా ఉంటే మనకి ఈజీగా దొరుకుతుంది కదా. సో అందుకని చెప్పేసి అయితే నీట్గా పెట్టుకుంది. నీ టూ టూ సౌండే ఎక్కువ ఉంది అందులో. టైగర్ బాబు ఏడ కూర్చున్నాడు చూడు. సో మా అత్తయ్యకి పెళ్ళిళ్ళు ఇచ్చింది ఇది ఒక బీరువా. ఈ బెడ్ కూడా మీ వాళ్ళు ఇచ్చింది. ఏం లేదు, మీ మామే తెచ్చిండు. ఈయన అయితే బీరువా మాత్రం మా అత్తయ్య వాళ్ళ మమ్మీ డాడీ ఇచ్చినారు. ఈ బెడ్ అయితే మా ఆయన పుట్టినప్పుడు తెచ్చిరంట. ఇంకా కింద పడు అప్పుడు 5 కూడా సరిపోయేదా దీని మీద? 5 మెంబర్స్. ఇంకో మంచం ఉండే కదా మా అమ్మగారు పెట్టింది, అదేది అది ఊర్లో వేసేసిన సింగిల్. సో ఇది మా ఆయన పుట్టినప్పుడు తెచ్చిన మంచం. ఇప్పుడు మా వారికి అయితే దగ్గర 32-33 ఇయర్స్ ఉంటాయి. అప్పటి మంచం అనమాట ఇది. సో ఇట్లాంటి మంచాలే బెస్ట్. ఇప్పుడు వస్తున్నాయి కొన్ని మంచాలు, దాని కింద మనం చీపిరి పెట్టలేము, క్లీన్ చేయలేము. ఇదైతే మంచిగా ఉంది. మేము పెళ్ళైనప్పుడు కూడా ఈ మంచం మీదే పడుకున్నాము కదా, మేము ఇదే మంచం మీద పడుకున్నాం. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తర్వాత మేము తెచ్చుకున్నాం. ఇల్లు కట్టుకున్నాక మేము వేరే మంచం తెచ్చుకున్నాము. అప్పటి వరకు అయితే ఇదే వాడినాం. సో అప్పుడు కూడా ఇంకా పరుపు మ్యాట్రస్ ఎట్లుండే అంటే మెత్తడ్గా ఉండే. సో ఇదే మ్యాట్రస్ కదా అదే. ఇక్కడ వాష్ ఏరియా అండ్ ఇక్కడ ఒక గీజర్, అండ్ గీజర్ పైన మనకి స్టోర్ ఏరియా కూడా, వాష్రూమ్ పైన మనకి స్టోర్ ఏరియా ఇచ్చినారు. సో అది ఇదైతే ఇంకా ఇది కూడా మా అత్తయ్య వాళ్ళ ప్లాట్. ఇదైతే మా బావగారి బెడ్రూమ్. ఇంకా ఇందులో అయితే మా అత్తయ్య మామయ్య లేరు, ఎందుకంటే ఇంకా ఇక్కడ చూడండి టైగర్ బాబు సతాయిస్తున్నాడు అనేసి అయితే మా అత్తయ్య పడుకోబెట్టడానికి తీసుకెళ్ళింది. సో ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట, మా పెద్ద బావది. అక్కడ ఒక బెడ్రూమ్, అది మా వారిది. ఇదేమో మా పెద్ద బావది. ఇది ఇప్పుడు స్టోర్ రూమ్ లాగా అయిందనమాట. సోఫాస్ ఇక్కడ పెట్టేశారు. ఇదైతే ఇంకో బీరువా. అండ్ ఇక్కడ ఇంకా అవసరం లేని వస్తువులన్నిటినైతే ఇక్కడ పెట్టేశారు. సో ఇదైతే ఓవరాల్గా మా అత్తయ్య మావయ్య వాళ్ళ హోమ్ టూర్ అనమాట. ఇదైతే బాల్కనీ, పొడవు ఉంది కదా బాల్కనీ. ఇక్కడ ఒక అల్వేరా చెట్టు పెట్టింది మా అత్తయ్య. తులసి మొక్క కూడా ఉండే, కానీ ఇప్పుడు ఏమో కనిపించట్లేదు ఇక్కడైతే. ఇట్రా ముందుకు రా. ఇదైతే మా పెళ్ళైన కొత్తలో తీసుకున్న వాషింగ్ మిషన్, పాడైపోయింది. తర్వాత కొత్తది రీసెంట్గా ఒక 6 months బ్యాగ్ అయితే తీసుకున్నాం ఈ వాషింగ్ మిషన్. ఎంత 6.5 kg సెమీ ఆటోమేటిక్. ఇక్కడ కొన్ని చైర్స్ ఎవరన్నా వచ్చినప్పుడు కూర్చోడానికి అయితే చైర్స్ ఇలా పెట్టింది. ఇది మా ఇల్లు. ఇక్కడ నుండి అయితే మొత్తం కనిపిస్తుంది, మా బాల్కనీ కనిపిస్తుంది, అన్నీ కనిపిస్తాయి. మా అత్తయ్య టైగర్ బాబు ఇక్కడ నుండి చూస్తూ ఉంటారు మేము వస్తామేమో అని చెప్పేసి. ఇది ఇంకో చిన్న గల్లీ అనమాట ఇంటికి. అక్కడ ఇంకో వాష్రూమ్ ఉంది, అది గెస్ట్ల కోసం ఎవరైనా వచ్చినప్పుడు. ఇది ఓవరాల్గా హోమ్ అనమాట. సో ఇంకా మా అత్తయ్య మామయ్య ఎక్కువగా మాట్లాడలేదు, నేనే మాట్లాడినా అది ఇది అనకండి. మా మామయ్యకి కొంచెం కెమెరా షై అనమాట. మా అత్తయ్య అంతో ఎంతో కెమెరాలో కనిపిస్తుంది కాబట్టి ఆమె కొంచెం మాట్లాడింది, బట్ మా మామయ్య అయితే మాట్లాడలేదు. అందుకని చెప్పేసి ఇంకా నేనే మాట్లాడినా. యాక్చువల్గా వాళ్ళతోనే చెప్పిద్దాం అనుకున్నా, కానీ వాళ్ళు హెజిటేట్గా ఫీల్ అవుతున్నారని చెప్పేసి ఇంకా నేనే చెప్తున్నా. సో మీకు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో కింద కూడా చూపిస్తాను. యాక్చువల్గా కింద స్టార్టింగ్లో కట్టారని చెప్పాను కదా, లైక్ 40 years బ్యాక్ కట్టిన ఇల్లు కూడా చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్లో మా అత్తయ్య వాళ్ళు ఉంటున్నారు, గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ వాళ్ళు ఉండేదన్నమాట. తర్వాత 2002లో అయితే షిఫ్ట్ అయిపోయారని చెప్పాను కదా, ఇదే. సో కింద చూపిస్తా. ఇది రీసెంట్గా పెట్టించినాము గేట్, సేఫ్టీ పర్పస్. ఇంకెవరు పైకి రారు. కింద రెంటర్స్ అందరు కిందనే ఉంటారు, మా అత్తయ్య వాళ్ళు మాత్రమే పైన ఉంటారు ఫస్ట్ ఫ్లోర్లో. సో ఫస్ట్ ఫ్లోర్లో మా అత్తయ్య వాళ్ళు అయితే, కింద మొత్తం రెంటర్స్ ఉంటారనమాట. అరౌండ్ ఒక 10 rooms అయితే ఉంటాయి. ఇందులో ఒక 5 to 6 rooms ఉంటాయి, అక్కడ ఒక 5-6 rooms ఉంటాయి. సో పాత ఇల్లు అని చెప్పాను కదా, స్టార్టింగ్లో మా అత్తయ్య వాళ్ళు ఇగో ఇందులోనే ఉండేవారు అనమాట. వాళ్ళ ఎంట్రన్స్ ఉంటుండే ఇది. స్టార్టింగ్లో వాళ్ళు ఇది కట్టుకున్నారు. తర్వాత 2002లో ఇంకెవరికైనా ఉంటుంది కదా మంచిగా కట్టుకోవాలి అని చెప్పేసి, అట్లా 2002లో మా వారు అప్పుడు నేను అడిగితే చెప్పారు 3rd class ఉండే అంట. మా వారు 3rd class ఉన్నప్పుడు పైన ఇల్లు కట్టుకున్నారు. ఇదైతే తనైతే పుట్టక ముందే కట్టిన ఇల్లు, మా వారు పుట్టక ముందు కట్టిన ఇల్లు అనమాట. మా వారు పుట్టి పెరిగింది మొత్తం ఇదే ఇంట్లో. ఇది మా ఇల్లు. సో అతుక్కొనే ఉంటాయన్నమాట. ఇది కూడా మా మామయ్య వాళ్ళ ప్రాపర్టీయే, ఇది కూడా మా మామయ్య వాళ్ళ ప్రాపర్టీయే. మేము జస్ట్ ఇల్లు మాత్రమే కట్టుకున్నాము. సో ఓవరాల్గా ఇది మా అత్తయ్య మామయ్య వాళ్ళ హోమ్ టూర్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఊర్లో కూడా
హోమ్ టూర్ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ ఇది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే కామెంట్ చేయండి, కంపల్సరీగా ఊరికి వెళ్ళినప్పుడు ఆ వీడియో కూడా తీస్తాను. సో అంతే మరి, ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.